హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టాప్ 5 యాప్స్ అనేవి చూడబోతున్నాము. సో నేను మీకోసం ఒక 5 కొత్త యాప్స్ అనేవి తీసుకొచ్చాను. సో ఈ 5 యాప్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అండ్ ఈ యొక్క యాప్ రివ్యూస్ అనేవి మనం కంప్లీట్గా ఇవాళ చూడబోతున్నాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక S&T ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే సో ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే మీకు ఒక బెల్ ఐకాన్ అనేది వస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అనేది మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ యాప్ ఏంటంటే మనకి షేడ్. ఈ షేడ్ అనేది ఒక లాంచర్ అనమాట. సో ఈ లాంచర్ అనేది చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, షేడ్ లాంచర్ అనేది నేను లాంచ్ చేశాను. సో ఇక్కడ మనకి చూసినట్లయితే పర్సనల్ అండ్ వర్క్ అనే 2 కేటగిరీస్గా డివైడ్ చేసింది. సో ఇటు సైడ్ అన్ని మన పర్సనల్ యాప్స్ ఉంటాయి అండ్ మనం స్వైప్ చేస్తే కనుక వర్క్ సంబంధించిన యాప్స్ అనేవి అది ఆటోమేటిక్గా కేటగిరీస్ అనేది చేస్తుంది. సో మీకు ఏదైనా యాప్స్ నచ్చితే వాటిని మనం ఫేవరెట్స్లో అనేది పెట్టుకోవచ్చు. సో పైన మనం ఫేవరెట్స్ మీద ట్యాప్ చేస్తే మన ఫేవరెట్ యాప్స్ ఏవైతే ఉంటాయో వస్తాయి. అలాగే పక్కన మీకు మీడియా అని ట్యాప్ చేస్తే మీడియాకి సంబంధించిన కంప్లీట్ యాప్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. అలాగే మనకి సోషల్ అంటే మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి యాప్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. అలాగే యూటిలిటీ యాప్స్ అంటే మనకి డైలీ లైఫ్లో యూస్ఫుల్ అయ్యే యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే క్యాలిక్యులేటర్, ఈ క్యాలెండర్, సో ఇటువంటి యూటిలిటీ యాప్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ట్రావెల్ కనుక ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ట్రావెల్ సంబంధించిన యాప్స్ అనేవి రావాల్సి ఉంటుంది. సో కానీ మనకి ఇక్కడ డిఫరెంట్ యాప్స్ అనేవి వచ్చాయి. సో ఈ విధంగా మన యాప్స్ అన్నిటిని ఇది ఆటోమేటిక్గా కేటగిరైజ్ అనేది చేస్తుంది. సో ఈ లాంచర్ని మనం మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలాగంటే మనకి హోమ్ స్క్రీన్ మీద మనం హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో దాని తర్వాత మనకి హోమ్ సెట్టింగ్స్ అనేది ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి చేంజ్ ఐకాన్ షేప్ అంటే నేను ఇక్కడ సిలిండర్ అని పెట్టాను. సో మీకు కావాలంటే రౌండ్, స్క్వేర్ షేప్ పెట్టుకోవచ్చు, సర్కిల్ పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చిన ఏదో ఒక టియర్ డ్రాప్ అనేది. సో నేను షేప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కింద మన ఐకాన్స్ యొక్క షేప్ చూడండి మారిపోతుంది. సో ఈ విధమైన ఐకాన్స్ అనేవి మీరు ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనం హోమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి థీమ్ చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అనేవి ఉన్నాయి. సో మీకు నచ్చిన ఏదో ఒక థీమ్ అనేది ఇక్కడ మనం ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇక్కడ చూసినట్లయితే మనకి థీమ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ థీమ్ చూసారా, నేను సన్లైట్ అని పెట్టాను. సో థీమ్ అనేది మనకి ఆ సన్లైట్గా చేంజ్ అయిపోయింది. సో అలాగే ఇక్కడ మనకి ఇంకా చాలా థీమ్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని మనం యూస్ చేసుకుని సింప్లిఫైడ్గా మన హోమ్ స్క్రీన్ అనేది మనం మేనేజ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి నచ్చినట్లుగా థీమ్స్ కానివ్వండి, లేదంటే ఐకాన్స్ యొక్క షేప్స్ కానివ్వండి చేంజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ ఏంటంటే లిట్ ఫోటో. సో ఈ లిట్ ఫోటో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన ఫోటో యొక్క సైజ్ని కంప్రెస్ అనేది చేస్తుంది. సో జనరల్గా మనం DSLR లాంటి వాటిల్లో ఫొటోస్ దిగినా కానీ, లేదంటే వేరే ఏదైనా ఎక్కువ MB వచ్చే ఫొటోస్ కనుక దిగితే సో ఇవి మనం షేర్ చేసుకునేటప్పుడు మెయిల్స్ ద్వారా షేర్ అనేది చేసుకుంటాము. సో ఎందుకంటే అలా షేర్ చేసినప్పుడు మనం సైజ్ అనేది తగ్గకుండా ఉంటుంది. కానీ కొంతమంది వాట్సాప్ లాంటి వాటిల్లో షేర్ చేస్తూ ఉంటారు. సో ఇలా వాట్సాప్లో షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది ఆ ఫోటో యొక్క సైజ్ని అండ్ క్వాలిటీని తగ్గించేస్తుంది. సో ఇన్ కేస్ మీరు కనుక వాట్సాప్లోనే షేర్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మనకి కంప్రెస్ ఫొటోస్ అనేది ఉంటుంది కదా. సో దీని మీద ట్యాప్ అనేది చేస్తాము. సో ట్యాప్ చేసిన తర్వాత మనం ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి సెలెక్ట్ క్వాలిటీ అని ఉంది కదా. సో లైట్గా ఈ క్వాలిటీ అనేది మనం డిక్రీస్ చేస్తాము. సో 80 నుంచి నేను 60 అనేది డిక్రీస్ చేశాను. సో చేసిన తర్వాత స్టార్ట్ కంప్రెషన్ అనేది ట్యాప్ చేయాలి. సో కంప్రెస్ అనేది చేసేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది చెక్ చేయొచ్చు మీరు. సో బిఫోర్ వచ్చేసేసి ఈ ఫోటో సైజ్ 711 KB ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ వచ్చేసి మనకి 101 KB ఉంది. సో జస్ట్ 20% నేను ఫోటో యొక్క క్వాలిటీ అనేది డిక్రీజ్ అనేది చేశాను. సో ఒకసారి ఫోటో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన క్వాలిటీలో మెజారిటీ చేంజెస్ అనేవి ఏమీ రాకుండా చేస్తుంది ఈ యాప్ అనేది. సో అందుకని ఈ యాప్ కనుక యూస్ చేసుకుంటే మన ఫోటో క్వాలిటీ అనేది అట్లాగే మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ సైజ్ అనేది బాగా తగ్గించుకోవచ్చు. సో ఇందులో మనకి ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో రీసైజ్ ఫొటోస్ అంటే మనం ఫోటో యొక్క సైజ్ని మార్చుకోవచ్చు. అలాగే క్రాప్ ఫోటో అంటే మీరు ఏదైనా ఫొటోస్ని కట్ చేసుకోవాలంటే సో ఈ క్రాప్ ఫోటో అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాప్ ఏంటంటే వాల్పేపర్. సో ఈ వాల్పేపర్ అనే యాప్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్పేపర్స్ అనేవి ఉంటాయి. సో ఈ యాప్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇందులో ఉన్న ప్రతి ఒక్క వాల్పేపర్ మనకి కెమెరాతో ఫోటో తీసినట్టు ఉంటుంది. సో ఎక్కడ మీకు గ్రాఫిక్స్ ఉన్నట్టు కానీ సో ఏదైనా గ్రాఫికల్ వాల్పేపర్లో ఎక్కడ అనిపించదు. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ ఉన్న వాల్పేపర్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి మనకి రియల్గా న్యాచురల్గా తీసిన ఫొటోస్లా కనిపిస్తాయి. సో ఈ విధమైన వాల్పేపర్స్ అనేవి మనకి ఈ యాప్లో ఉంటాయి. సో సింపుల్గా మీకు ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్ వాల్పేపర్స్ని, లేదు హారిజెంటల్గా కావాలంటే హారిజెంటల్ వాల్పేపర్స్ని మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది.
సో ట్యాప్ చేసిన తర్వాత మీకు మిడిల్ బటన్ ఉంది కదా, సో అక్కడ మీరు ప్రెస్ చేస్తే వాల్పేపర్ అనేది సెట్ అయిపోతుంది. సో అలా కాకుండా పక్కన మీకు పెయింట్ సింబల్ ఉంటుంది. సో దాని మీద కనుక మీరు ట్యాప్ చేస్తే మీరు ఏదైతే వాల్పేపర్ని సెలెక్ట్ చేసుకున్నారో సో అది బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. అండ్ పక్కన మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ ఆప్షన్ యూస్ చేసుకుని మీరు ఆ వాల్పేపర్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ పక్కన మీకు హార్ట్ సింబల్ ఉంటుంది. సో ఈ హార్ట్ సింబల్ని ట్యాప్ చేస్తే మీ వాల్పేపర్ అనేవి మీకు ఫేవరెట్గా సేవ్ అవుతుంది. సో కింద మనకి ఈ ఫోటో ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఈ ఫోటో అంటే మనకి క్యానాన్ EOS 200D కెమెరాతో తీశారు. అండ్ వాటి యొక్క అపర్చర్ క్వాలిటీ అండ్ పిక్సెల్స్ అన్ని సైజెస్ అనేవి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అలా మీకు కావాల్సిన ఏ ఒక్క ఫోటో అయినా సరే ప్రతిదీ ఇక్కడ మనకి న్యాచురల్గా ఉంటుంది. సో రియల్ కెమెరాస్తో షూట్ చేసిన ఫొటోస్ మాత్రమే ఉంటాయి. సో వాటిని మీరు వాల్పేపర్గా పెట్టుకుని సో న్యాచురల్ వాల్పేపర్స్ అనేవి మీరు ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ యాప్ ఏంటంటే మనకి ఫేస్ యాప్. సో ఈ ఫేస్ యాప్ గురించి మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ ఫేస్ యాప్ అనేది చాలా పాపులర్ అనేది అవుతుంది. సో ఈ ఫేస్ యాప్లో మనకి చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో ఈ ఫిల్టర్స్ని యూస్ చేసుకుని మన ఫేస్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏజెస్గా చేంజ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇది చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏజ్ అనేది ఉంది. సో నేను దాన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఓల్డ్ ఉంటుంది, యంగ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను యంగ్ ఏజ్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో ఫోటోని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో యంగ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మన ఫేస్ కట్స్ అనేవి మారిపోతాయి. సో ఇంకో యంగ్ కావాలంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. సో అలాగే మీకు కోల్డ్ కావాలంటే ఓల్డ్ ఏజ్ కూడా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి బీర్డ్స్ ఉన్నాయి. సో మీకు ఏదైనా బీర్డ్ కావాలంటే ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే మీకు ఆ బీర్డ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఫేస్ అనేది చాలా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫిల్టర్స్ కానివ్వండి, లేదంటే లెన్స్ యొక్క బ్లర్ చేసుకోవచ్చు. సో అలాగే మేకప్ కావాలంటే మేకప్. సో కొన్ని ఇందులో ప్రో వెర్షన్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ ప్రో కనుక మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు ప్రో వెర్షన్ అనేది బై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాప్ ఏంటంటే ప్లస్ మీ. సో ఈ ప్లస్ మీ అనేది ఒక ఫిల్టర్ యాప్ ఫ్రెండ్స్. సో మీ యొక్క సెల్ఫీస్ని బాగా ఫిల్టర్ అనేది చేస్తుంది. సో ఈ ప్లస్ మీ అనేది యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ మనం బ్యూటిఫై మీద ట్యాప్ చేస్తే మీ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బేసిక్ ఎడిటింగ్స్ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ మీరు టోన్ కనుక సెలెక్ట్ చేస్తే మీ స్కిన్ టోన్ అనేది మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. సో అలాగే పక్కన మీకు స్మూత్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే పింపుల్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్ని స్లిమ్ చేసుకోవచ్చు. అలాగే స్ట్రెచ్ కావాలంటే దాన్ని మనం స్ట్రెచ్ అనేది చేసుకోవచ్చు. సో ఎన్లార్జ్ అంటే మన ఐస్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఐస్ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. ఐస్ కింద ఉండే డార్క్ సర్కిల్స్ లాంటివి ఏమైనా కావాలంటే తగ్గించుకోవచ్చు. అండ్ టీత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇంకా వైట్గా కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనకు ఒక క్రాప్ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో మీ ఫోటో కావాలంటే కట్ కూడా చేసుకోవచ్చు. అండ్ పక్కన మీకు బ్యూటిఫై అయిపోయిన తర్వాత ఫిల్టర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫిల్టర్ యొక్క ఎఫెక్ట్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో నేను చూడొచ్చు, నేను ఫిల్టర్స్ అనేవి అప్లై చేస్తున్నాను. సో ఫిల్టర్ యొక్క ఎఫెక్ట్ కూడా మీకు కావాలంటే పెంచవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫిల్టర్స్ అనేవి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది మనకి బేసిక్ ఎడిటింగ్ అనమాట. మీ ఫొటోస్ యొక్క లుక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ యాప్ అనేది యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ టాప్ 5 బెస్ట్ యాప్స్ అనేవి మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. సో ఈ 5 యాప్స్లో మీకు ఏ యాప్ అనేది చాలా బాగుంది అని అనిపించిందో ఆ యాప్ని మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీ వీటిలో ఏ యాప్ అయినా డౌన్లోడ్ అనేది చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను అన్ని లింక్స్ ఇస్తాను. సో మీరు ఆ లింక్స్ నుండి ఈ యాప్స్ అనేవి ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.